హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, లేదా కామెంట్ చేయండి, లేదా షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఆర్ఎస్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ఏం చెప్పుకుందాం అంటే కాంపౌండ్ యాంగిల్స్లో ముందు క్లాసులో మనం కొన్ని సమ్స్ అనేవి ఐఎంపీ సమ్స్ అనేవి చెప్పుకున్నామండి. మరిన్ని ఐఎంపీ సమ్స్ అనేది ఈ క్లాస్లో చెప్పుకోబోతున్నాం. ఫస్ట్ సమ్ ఏంటంటే prove that cos power 4 alpha plus 2 cos square alpha into 1 minus 1 by secant square alpha is equal to 1 minus sin power 4 alpha అడిచ్చిందండి. మనం ఏం తీసుకుంటున్నామంటే ప్రూఫ్ మనం గివెన్ ఆడిచ్చింది ఏంటండి, గివెన్ అని తీసుకుందాం. అంటే cos power 4 alpha plus 2 cos square alpha 1 minus 1 by secant square alpha is equal to 1 by 1 minus sin power 4 alpha. ఓకేనండి, ఇది cos square alpha. LHS equal to RHS అంటే left hand side is equal to right hand side. Let LHS equal to cos power 4 alpha plus 2 cos square alpha 1 minus 1 by secant square alpha. ఓకేనండి, ఇప్పుడు మనం cos power 4 alpha plus 2 cos square alpha 1 minus 1 by secant square alpha ని cos square alpha కింద రాసుకొచ్చండి. ఏంటంటే sin square theta plus cos square theta ఈక్వల్ టు 1. అప్పుడు ఇదేమవుతుందంటే 1 by secant square అంటే cos square అంటే sin square theta plus cos square theta ఈక్వల్ టు 1 అయితే మనకేమవుతుందండి, ఇది sin square alpha అవుతుంది. ఓకేనండి, ఇక్కడ మనం ఏం చేసుకున్నామంటే cos power 4 alpha plus 2 cos square alpha అంటే sin square theta plus cos square theta ఈక్వల్ టు 1 అంటే cos square theta అనేది ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే మైనస్ cos square theta ప్లేస్లో వచ్చండి sin square alpha రాసుకుంటా. ఓకేనండి, ఇక్కడ cos power 4 alphaలోంచి cos square alpha అనే కామన్ తీస్తాను నేను. అంటే cos square alpha cos power 4 alphaలోంచి cos square alpha కామన్ తీయక cos square alpha ప్లస్ ఇక్కడ cos square alpha అనేది కామన్ పోయింది కాబట్టి 2 ఇంటూ sin square alpha ఈజ్ ఈక్వల్ టు cos square alphaనే అలా ఉంచుకుంటానండి. cos square alpha ఇంటూ ప్లస్ దీన్ని 2 sin square alphaనే 2 ఎలా రాయొచ్చు అంటే 2 ఈజ్ ఈక్వల్ టు 1 + 1 అని రాసుకొచ్చండి. ఇక్కడ 2 sin square alpha నేను sin square alpha ప్లస్ sin square alpha కింద రాసుకున్నానండి. ఓకేనండి, ఇక్కడ cos square alpha ప్లస్ sin square alpha ఈక్వల్ టు 1. ఓకేనండి, cos square alpha ప్లస్ sin square alpha ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఈక్వల్ టు cos square alpha ఇంటూ 1 ప్లస్ sin square alpha. ఇక్కడ సిన్స్ ఏం రాసుకుంటామండి, sin square alpha ప్లస్ cos square alpha ఈక్వల్ టు 1 అని రాసుకుందామండి. అంటే 1 మైనస్ ఇక్కడ sin square alpha ఉందండి, ఇక్కడ cos square alpha ఉంది. cos square alpha మనం 1 మైనస్ sin square alpha ఈజ్ ఈక్వల్ టు cos square alpha. ఇక్కడ నేను ఏమనుకుంటా అంటే 1 మైనస్ sin square alpha ఇంటూ 1 ప్లస్ sin square alpha. ఇది ఎలా ఉందంటే a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అంటే 1 స్క్వేర్ a స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ sin square alpha హోల్ స్క్వేర్ b స్క్వేర్ అంటే ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ sin power 4 alpha ఈజ్ ఈక్వల్ టు RHS అంటే LHS ఈక్వల్ టు RHS. ఓకేనండి, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ tan theta ప్లస్ secant theta మైనస్ 1 బై tan theta మైనస్ secant theta ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ sin theta బై cos theta అని చూపించమన్నాడండి. ఓకేనండి, దీని సాల్వ్ ఏంటంటే ఇచ్చిన దాన్ని గివెన్ అని తీసుకుందామండి. ఇచ్చిన దాన్ని ఏంటి, గివెన్ అంటే tan theta ప్లస్ secant theta మైనస్ 1 బై tan theta మైనస్ secant theta ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ sin theta బై cos theta. ఇక్కడ LHS ఈక్వల్ టు RHS. లెట్ LHS ఈక్వల్ టు tan theta plus secant theta
tan theta plus secant theta minus 1 by tan theta minus secant theta plus 1 అండి. ఓకేనండి. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1 ఎలా రాసుకోవచ్చు అంటే secant square theta minus tan square theta ఈక్వల్ టు 1 అని రాసుకుంటానండి. ఓన్లీ 1. ఓకేనండి. అంటే tan theta ప్లస్ secant theta మైనస్ ఆఫ్ secant square theta మైనస్ tan square theta బై tan theta మైనస్ secant theta ప్లస్ 1. ఓకేనండి. దీన్ని ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో రాసుకుందాం. అంటే tan theta ప్లస్ secant theta మైనస్ secant theta ప్లస్ tan theta ఇంటూ ఎవరు వచ్చండి secant theta మైనస్ tan theta బై tan theta ప్లస్ tan theta మైనస్ secant theta ప్లస్ 1. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ tan theta ప్లస్ secant theta అన్నది కామన్ తీద్దామండి. అంటే tan theta ప్లస్ secant theta కామన్ దిగా ఇక్కడ ఏముంటుందండి tan theta ప్లస్ secant theta కామన్ దిగా 1 మైనస్ ఓకేనండి 1 మైనస్ secant theta ప్లస్ tan theta కామన్ వస్తే secant theta మైనస్ tan theta ఉంటుందమ్మండి. దీనికి హోల్ బై ఏముంది tan theta మైనస్ secant theta ప్లస్ 1. ఓకేనండి. ఇక్కడ tan theta ప్లస్ secant theta 1 మైనస్ secant theta మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ tan theta బై tan theta మైనస్ secant theta ప్లస్ 1. ఓకేనండి. ఈ tan theta మైనస్ secant theta ప్లస్ 1 tan theta మైనస్ secant theta ప్లస్ 1 క్యాన్సిల్ అండి. ఇంకేమున్నాయండి tan theta ప్లస్ secant theta. దీన్ని tan theta ఎలా వచ్చాయంటే sin theta బై cos theta అని రాసుకోవచ్చండి. ప్లస్ దీన్ని 1 బై cos theta అని రాద్దామండి. ఎల్సిఎం ఏంటండి cos theta. cos అనేది cos thetaలో 1 టైం పోద్దు 1 ఇంటూ sin theta sin theta ప్లస్ cos theta క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 1 మిగులుతుంది 1 ఇంటూ 1 1 ఈజ్ ఈక్వల్ టు RHS. అంటే LHS ఈక్వల్ టు RHS. ఓకేనండి. థర్డ్ సమ్ ఏంటంటే ప్రూవ్ దట్ tan theta ప్లస్ cot square theta ఈజ్ tan theta ప్లస్ cot square హోల్ థర్డ్ సమ్ ప్రూవ్ దట్ tan theta ప్లస్ cot theta హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు secant square theta ప్లస్ cosecant square theta ఈజ్ ఈక్వల్ టు secant square theta ఇంటూ cosecant square theta. లెట్ ప్రూఫ్ ఏంటంటే లెట్ tan theta ప్లస్ cot theta హోల్ స్క్వేర్ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే tan స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta ప్లస్ 2 ఇంటూ tan theta ఇంటూ cot theta అంటే tan స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta 2 tan theta ఇంటూ tan theta cot theta నే 1 బై tan theta అని రాసుకొచ్చాను. tan theta క్యాన్సిల్ కాబట్టి tan స్క్వేర్ theta ప్లస్ cot స్క్వేర్ theta ప్లస్ 2 అంటే tan స్క్వేర్ theta ప్లస్ 1 ప్లస్ cot స్క్వేర్ theta ప్లస్ 1 ఈ 2ని 1 ప్లస్ 1 కింద రాసుకున్నాం కాబట్టి tan స్క్వేర్ theta ప్లస్ 1 cot స్క్వేర్ theta ప్లస్ 1 అంటే ఇక్కడ ఏంటంటే secant స్క్వేర్ theta మైనస్ tan స్క్వేర్ theta ఈక్వల్ టు 1 cosecant స్క్వేర్ theta మైనస్ cot స్క్వేర్ theta ఈక్వల్ టు 1 అంటే దీని ప్లేస్లో మనం secant స్క్వేర్ theta రాసుకుందాం అండి. secant స్క్వేర్ theta ప్లస్ cosecant స్క్వేర్ theta. ఓకేనండి. నెక్స్ట్ అగైన్ కన్సిడర్
అగైన్ కన్సిడర్ ఏంటంటే సీకెండ్ స్క్వేర్ థీటా ప్లస్ కొసెకండ్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ థీటా ఇంటూ కొసెకండ్ థీటా అని రాబట్టాలండి. మనం సీకెండ్ స్క్వేర్ థీటా ప్లస్ కొసెకండ్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ థీటా ఇంటూ కొసెకండ్ థీటా అని రాసుకుందాం. అంటే సీకెండ్ స్క్వేర్ థీటా ప్లస్ కొసెకండ్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు సీకెండ్ స్క్వేర్ థీటాని ఎలా రాయొచ్చు అంటే 1/cos స్క్వేర్ థీటా ప్లస్ కొసెకండ్ స్క్వేర్ థీటానే 1/sin స్క్వేర్ థీటా. ఓకేనండి. ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఏంటంటే cos స్క్వేర్ థీటా ఇంటూ sin స్క్వేర్ థీటా బై 1. ఓకేనండి. దీన్ని ఎలా రాయొచ్చు అంటే రెండాటికి ఎల్సిఎం ఏంటండి cos స్క్వేర్ థీటా ఇంటూ sin స్క్వేర్ థీటా. ఈ cos స్క్వేర్ థీటా అనేది cos స్క్వేర్ థీటాలో 1 టైం పోతుంది, మిగిలిన ఏముందండి sin స్క్వేర్ థీటా. 1 ఇంటూ sin స్క్వేర్ థీటా sin స్క్వేర్ థీటా. ఇక్కడ sin స్క్వేర్ థీటా అనేది sin స్క్వేర్ థీటాలో పోతుంది ఇంటూ 1 ఇంటూ cos స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా. sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1/cos స్క్వేర్ థీటా ఇంటూ sin స్క్వేర్ థీటా. దీన్ని స్ప్లిట్ చేస్తే 1/cos స్క్వేర్ థీటా ఇంటూ 1/sin స్క్వేర్ థీటా. 1/cos స్క్వేర్ థీటా అంటే ఏంటండి సీకెండ్ స్క్వేర్ థీటా ఇంటూ 1/sin స్క్వేర్ థీటా అంటే కొసెకండ్ స్క్వేర్ థీటా. ఓకేనండి. ఇదండి ఈ మోస్ట్ ఐఎంపీ సమ్ ప్రాబ్లమ్స్ ముందు ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.